ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి సత్తుపల్లి జేవీఆర్ అలాగే కిస్టారం ఓపెన్ కాస్ట్ ఇల్లందు మణుగూరులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 150,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతరాయం ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సునీల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మనుగూరు ఓసీలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ దాంతో పాటుగా 3 ఓసీలలో మొత్తం 6 ఓసీలలో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఈ ఇల్లందు సంబంధించి ఇల్లందు పరిధిలోని ఇల్లందు కోయగూడెం ఉపరితల గనుల్లో రెండు గనుల్లో కూడా పూర్తిగా వర్షం కారణంగా గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పి ఇల్లందు కావచ్చు, కోయగూడెం గనుల్లో కూడా 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పేసి సింగరేణి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా ఇల్లందు కోయగూడెం 2 గనుల్లో కూడా 10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలిగించే పనులకు కూడా పూర్తిగా ఆటంకం కలిగినట్టుగా సింగరేణి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దాంతో పాటుగా సత్తుపల్లి పరిధిలోని సత్తుపల్లి కిస్టారం ఓసీ, దాంతోపాటు జేవీఆర్ ఓసీలు ఓపెన్ కాస్ట్ లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పూర్తిగా ఈ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దాంతో పాటుగా ఓసీల్లోకి పూర్తిగా నీరు వచ్చేరుతుండటంతో నీటిని బయటికి పంపింగ్ చేసే పనిలో సింగరేణి అధికారులు పూర్తిగా నిమగ్నం అని చెప్పవచ్చు. ఈ సత్తుపల్లి పరిధిలోని జేవీఆర్ కిస్టారం ఓసీల పరిధిలోని 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. దాంతో పాటుగా ఈ జేవీఆర్ ఓసీ, దాంతో పాటుగా కిస్టారం ఓసీలలో 150,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. వీటన్నిటిని కూడా ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ పనుల్లో తెల్లవారుజామున 6 గంటలకు మొదటి కావాల్సిన పనులకు పూర్తిగా నిలిపేసినట్టు చెప్పినారు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో మొదలయ్యే షిఫ్ట్ కూడా దీంతో పాటు ఇల్లందు కోయగూడెం, దాంతో పాటు ఇల్లందు ఓసీ, దాంతో పాటు సత్తుపల్లి జేవీఆర్ కిస్టారం ఓసీతో పాటు మనుగూరులోని మరో 2 ఓసీల్లో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి దాంతో పాటు మట్టి వెలికిత పనులకు కూడా పూర్తిగా ఆటంకం కలిగినట్లుగా తెలుపుతున్నారు సింగరేణి అధికారులు. దీనికి సంబంధించి రెండో షిఫ్ట్ 2ంటికి మొదలు కావాల్సిన పనులకు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. దాదాపు రెండో షిఫ్ట్ పనులకు కూడా పూర్తిగా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. రేపు ఉదయం షిఫ్ట్ కు మాత్రానికి కొంత పనులకు వెసులుబాటు ఉండే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే విధంగా సాయంత్రం కూడా వర్షం కనుక నమోదైతే మాత్రం వర్షపాతం కనుక పెరిగితే కనుక సత్తుపల్లి కావచ్చు, ఇటు మనుగూరు కావచ్చు, ఇల్లందు పరిధిలోని కోయగూడెం ఓసీలో కూడా టేకులపల్లి పరిధిలోని కోయగూడెం ఓసీలో వర్షపాతం కనుక నమోదైతే మనకి రేపు ఉదయం కూడా పూర్తిగా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తాం. దీనివల్ల ఈ 6 ఓసీలకు సంబంధించి ఇల్లందు పరిధిలోని ఇల్లందు కోయగూడెం, దాంతోపాటు మనుగూరులో 2 ఓసీలు, దాంతోపాటు సత్తుపల్లిలోని జేవీఆర్ కిస్టారం ఓసీలో కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు కూడా సింగరేణి అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి చూడవచ్చు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.